హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ కోన్ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇక లేట్ చేయకుండా దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా ఈ దోశ కోసమని ఒక గిన్నెలో 3.5 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి. ఈ దోశల కోసమని ఏ బియ్యాన్నైనా తీసుకోవచ్చండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత 1 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. తర్వాత దీనిలోకి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే దీనిలోకి 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోండి. తర్వాత ఈ బియ్యాన్ని పప్పుల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ దీనిలోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని పప్పుల్ని 6 నుండి 8 గంటలు నానపెట్టాలి. బియ్యం పప్పులు 8 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి బియ్యము పచ్చిశనగపప్పు బాగా నానిపోయాయండి. తర్వాత ఈ బియ్యం పప్పుల్ని గ్రైండర్లో వేసుకొని అవసరమైనన్ని నీళ్లు వేసుకొని పిండిని కొద్దిగా బరకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు బరకగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే దోశ అనేది చాలా మెత్తగా వచ్చేస్తుందండి. మనకి దోశ కొంచెం క్రిస్పీగా కావాలి అన్నప్పుడు పిండిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చేత్తో పట్టుకుంటే మనకి పిండి రవ్వగా తగలాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. పిండిని గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత పిండిని 2-3 నిమిషాలు చేత్తో బాగా కలపండి. ఇలా కలుపుకోవడం వలన పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఏర్పడి పిండి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి 8 గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి. నేనైతే పిండిని ఫుల్ నైట్ అలా వదిలేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూశారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇలా పులిసిన పిండిని నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. పిండిని ఎలా పడితే అలా కలిపేస్తే దోశ అంత పర్ఫెక్ట్గా రాదండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు పిండిలో రుచికి తగినంత ఉప్పు, అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. పిండిని మరీ తిక్కగా కలుపుకోకూడదు, అలాగని మరీ పలచగా కూడా కలుపుకోకూడదండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలను వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఇలా మీడియంగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని చిలకరించుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుండి 1.5 గరిటె వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన పిండంతా ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. దోశ క్రిస్పీగా రావాలంటే నెయ్యిని కానీ నూనెని కానీ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్న తర్వాత దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి. నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసిన తర్వాత ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోవాలి. అప్పుడే దోశ మనకి అన్ని వైపులా చక్కగా కాలుతుందండి. ప్యాన్ని అటు ఇటు తిప్పకుండా అలా వదిలేశారంటే దోశ మధ్యలో కాలుతుందండి, అంచులను కాలదు. ప్యాన్ని ఒకే చోట ఉంచి దోశని కాల్చినట్లయితే మధ్యలో క్రిస్పీగా ఉండి అంచులన మెత్తగా ఉంటుందండి. అందుకని ప్యాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని బాగా ఎర్రగా అయ్యేంతవరకు కాల్చుకోవాలి. దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత దోశని మధ్యలోకి కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. దోశని చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి. ఈ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.